హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్న రెసిపీ ఫుడ్ వరల్డ్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మిర్చిగా సలాన్ రెసిపీ. ఈ రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ, పలావ్, రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా అదిరిపోతుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని 1 నిమిషం పాటు ద్వారగా వేగించుకోవాలి. మొత్తం వేగి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 1 ఇంచు ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 1 ఇంచు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని అందులోనే మీడియం సైజ్ వెల్లుల్లిపాయ రుబ్బను వేసుకుని 2 నిమిషాల పాటు ఉల్లిపాయలంతా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఒక 8 నుంచి 10 మీడియం సైజ్ ఉన్న బజ్జీ మిర్చిని ఇలా మధ్యలోకి చీలుకొని మధ్యలో ఉన్న గింజల స్టఫింగ్ అంతా రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు చల్లారిని అన్నిటిని ఓ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ముందుగా చీలుకు పెట్టుకున్న బజ్జీ మిర్చిని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు మొత్తం ఫ్రై చేసుకుని మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ సాయి జీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 రబ్బ కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం మేము ఓన్గా గ్రైండ్ చేసింది, కొంచెం స్పైసీ కలర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరైతే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుకొని మొత్తం దగ్గరికి అయిన తర్వాత మనకి ఎంతైతే రుచి సరిపోతుందో అంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని మొత్తం కలుపుకుంటూ మంచి కలర్ దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయిపోయి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం కలుపుకొని కలిసిన తర్వాత 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసమును కూడా ఇందులో వేసుకుని ఈ రసం అంతా మసాలాలో పట్టుకునేంత వరకు కలుపుకొని కలిసిన తర్వాత ఒక 100 ml వాటర్ని కూడా వేసుకుని వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు మూత పెట్టుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత గ్రేవీ టైట్గా వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు అన్నిటిని ఇందులో వేసుకుని 1 నిమిషం పాటు స్లోగా ఇలా కలుపుకుంటూ ఈ మిర్చిలోకి మసాలా అంతా పట్టుకునేంత వరకు కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత సన్నగా తరిపెట్టుకుని కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉన్న మిర్చిగా సలాన్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం